అగ్రిగోల్డ్ అంశంపై డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిఐడి ఇప్పటివరకు 7 కేసెస్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ కేసెస్, నెల్లూరు అనండి, వెస్ట్ గోదావరి అనండి, some other districts. So total 7 cases were registered by CID, and then they are under investigation by the same department. మనకి మీకు జస్ట్ ఒక ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తే టోటల్ డిపాజిటర్స్ మనకి ఎంతమంది డిపాజిట్ చేశారు ఈ అగ్రిగోల్డ్ విత్ అగ్రిగోల్డ్ ఇష్యూలో అంటే close to 19 lakhs people, 19 lakh depositors, they have deposited their money. వాళ్ళకి అకౌంట్స్ ఆఫ్ కోర్స్ వేరు, డిపాజిటర్స్ వేరు, అకౌంట్స్ వేరు. ఒక్కొక్క డిపాజిటర్కి మోర్ దాన్ 1 అకౌంట్ కూడా ఉండొచ్చు. టోటల్ అకౌంట్స్ నెంబర్ ఈజ్ క్లోజ్ టు అబౌట్ 32 lakhs. వీళ్ళు డిఫ్రాడ్ అంటే డిపాజిట్ చేసిన మనీని డిఫాల్ట్ అంటే దే కుడ్ నాట్ పే బ్యాక్. అటువంటి అమౌంట్ టోటల్ కాస్ట్ టోటల్ వాల్యూ ఆఫ్ దట్ మనీ దే కుడ్ నాట్ పే బ్యాక్ ఈజ్ క్లోజ్ టు 6,300 crores, 6,300 కోట్లు, 6,400 కోట్లు అప్రాక్సిమేట్లీ. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా స్టేట్స్లో దే కలెక్టెడ్ ది డిపాజిట్స్, దే ఫెయిల్ టు రీపే. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీ హ్యావ్ గాట్ ది నంబర్ ఆఫ్ డిపాజిటర్స్ అంటే పర్సన్స్ ఎంతమంది చీట్ అయ్యారంటే about 11.5 lakh people they were cheated, and వీళ్ళకి అకౌంట్స్ మాత్రం ఒక 20 lakhs అకౌంట్స్ ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ వరకే డిఫాల్టెడ్ అమౌంట్, డిఫ్రాడెడ్ అమౌంట్ ఈజ్ క్లోజ్ టు అబౌట్ 4,000 crores. సో ఈ కేసు మీద మీ అందరికీ తెలుసు, చాలా కాలం ఈ కేసుని హైకోర్టు పర్యవేక్షణలో సాగింది. ఇప్పుడు కూడా ఆనరబుల్ హైకోర్ట్ is supervising the auction of the properties. దీని మీద కొంత డిపాజిటర్స్ చాలా వరకు యాజిటేట్ చేయటం, కొంతమంది ఏజెంట్స్ కలవటం, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవ్వటం. సో సమ్ టైమ్ ఇట్ వాజ్ అండర్ ది టోటల్ పర్వ్యూ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్. సో ఎప్పటికప్పుడు సిఐడి అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ కేస్ వాస్ రిజిస్టర్డ్, ఆల్ ది కేసెస్ వర్ రిజిస్టర్డ్ అండర్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్. ఆ యాక్ట్ కింద వీళ్ళు కేసెస్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ యాక్ట్ కింద అడిషనల్ డీజీపీ సిఐడి హీ ఈజ్ ది కాంపిటెంట్ అథారిటీ టు సీజ్ ది ప్రాపర్టీస్ అండ్ ఆల్సో టు ఆక్షన్ ది ప్రాపర్టీస్. ఒక స్టేజ్లో దీన్ని త్వరితగతిన చేయాలి, డిపాజిటర్స్కి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఆనరబుల్ హైకోర్ట్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక సపరేట్గా ఒక కమిటీ ఫామ్ చేయటం, దాని ద్వారా కొంత ప్రాపర్టీని సేల్ చేయడం ఏమైనా జరిగినాయి. తర్వాత ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ డిపాజిటర్స్కి మనం న్యాయం చేయాలి. ఇప్పటివరకు దేర్ ఇస్ అ లాంగ్ డిలే, అండ్ మీకు కూడా తెలుసు చాలా చోట్ల వాళ్ళు యాజిటేషనల్ మెథడ్స్ కూడా ఎన్నుకున్నారు. ఇవన్నీ అవుతున్నప్పుడు సో సిఐడి టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దే టుక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ దే రిప్రజెంటెడ్ ద ఆనరబుల్ హైకోర్ట్. Honorable High Court finally, under their supervision, everything is happening even now. We are happy that all మీరు ముందు ఐడెంటిఫై చేయండి, ఏ ప్రాపర్టీస్ ఎక్కడ మీరు ఎలా సీజ్, ఏమేమి మీరు సీజ్ చేశారు, అటాచ్ చేశారు, దాని వాల్యూ ఎంత, అమ్మితే ఎంత వస్తుంది, ఎంతమంది డిపాజిటర్స్కి న్యాయం జరుగుతుంది అన్న విషయం మీద